ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫోర్డ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ చైర్పర్సన్ గా నియమించింది. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫోర్డ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ చైర్పర్సన్ గా నియమించింది. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీ ప్రజెంట్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకే అరుణకి ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి బాధ్యతల్ని కేంద్రం అప్పగించిందనే చెప్పాలి. ప్రస్తుతం దానిలో భాగంగానే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెన్సీ కమిటీ చైర్మన్ గా తెలంగాణ చైర్పర్సన్ గా ఎంపీ డీకే అరుణ్ నియమించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే పార్లమెంటరీ శాఖ ఇప్పటికే ఉత్తర్వులను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆహార ఉత్పత్తులు, అదేవిధంగా ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇతర సమస్యల పైన ఈ కమిటీ ప్రత్యేకంగా అధ్యయనం చేయబోతుందని చెప్పాలి. మరొక వైపు ఈ చైర్పర్సన్, ముఖ్యంగా చైర్పర్సన్ గా నియమించినందుకు ఇప్పటికే డీకే అరుణ కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. దాంతో పాటు మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా సేకరణకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయక, అదే విధంగా ప్రభుత్వం రైతుల పట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కానీ, ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి అంశంలో వహిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి సంబంధించి కానీ, అదే విధంగా ఇతర కొన్ని కీలకమైనటువంటి సమస్యల పైన ప్రత్యేకంగా ఈ కమిటీ అధ్యయనం చేయబోతుంది. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆహార ఉత్పత్తుల పైన కీలకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన ఈ కమిటీ అధ్యయనం చేసి ఒక నివేదికని కేంద్రానికి ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన ఛార్జీలను తగ్గిస్తున్నట్లు